డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదు. ఈరోజు ఆపరేషన్ కూడా జరిగింది అన్న వార్త ఎప్పుడైతే బయటకొచ్చిందో, అభిమానుల్లో ఒకటే గందరగోళం. ఇదేంటి సడెన్‌గా ఏమైంది పవన్ కళ్యాణ్‌కి? ఆపరేషన్ చేయడం ఏంటి? అసలు ఏం ఆపరేషన్ అది? ఇలా రకరకాల ప్రశ్నలతో తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కంగారేమీ లేదు. ఈరోజు ఆపరేషన్ జరిగిన మాట వాస్తవం. ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్‌గా ఉంది అని చెప్పి ఆయన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ గారు ఎక్స్‌లో ఒక ట్వీట్ అయితే చేశారు. అయితే ఏం జరిగింది అంటే నిన్న శుక్రవారం రోజున ఆయన అధికారులతో పాలనాపరమైన చర్చలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారట. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ చాలా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్ఐ తీశారు. ఆ నేపథ్యంలోనే డాక్టర్స్ ఆయనకి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఆపరేషన్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆయన హెల్త్ స్టేబుల్‌గానే ఉంది. కానీ 1 వీక్ 10 డేస్ పాటు కంప్లీట్ రెస్ట్‌లో ఉండాలని చెప్పారట. అలాగే తరువాత కూడా దీర్ఘకాలం పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని సూచించారట పవన్ కళ్యాణ్ గారికి. ఇది జరిగింది. అయితే ఏ ఆపరేషన్ అది ఏంటి అన్న విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం ఆయన హెల్త్ అయితే స్టేబుల్‌గా ఉంది. కంగారేం అవసరం లేదని చెప్తున్నారు డాక్టర్స్.